హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ రోజైతే మా ఆడబిడ్డ నాకు గాజులు పెట్టేయడానికి వచ్చింది. వదిన మరదళ్ళ గాజులు. నేను మా ఆడపడుచు ఇద్దరం కలిసి అయితే మా ఊర్లో ఉండే బ్యాంగిల్ స్టోర్ కి అయితే వెళ్ళినాం. ఈ బ్యాంగిల్ స్టోర్ వచ్చి మా ఊర్లో ఉంటది, నాగమణి బ్యాంగిల్ స్టోర్. ఆంటీ దగ్గర అన్ని చాలా బాగుంటాయి. అది బ్యాంగిల్స్ అయినా, జ్యువెలరీ అయినా, శారీస్, డ్రెస్సెస్, నైట్ వేర్, ఎవ్రీ వన్ అమ్ముతారు. బట్టల షాపు, గాజుల షాపు, జ్యువెలరీ షాపు 3 ఉంటాయన్నమాట ఈ షాప్ లోనే. అన్ని ఎవ్రీ వన్ అమ్ముతుంది. గాజులు మాత్రం భలే తెస్తుంది. అసలుకి ఏది కొత్త మోడల్ వస్తే ఆ కొత్త మోడల్ గాజులు ఖచ్చితంగా ఉంటాయి అనమాట ఆంటీ దగ్గర. ఈ గాజులు కాపర్ వచ్చినాయి అంట. కాపర్ వచ్చి ప్లెయిన్ గా ఉన్నాయి, కాపర్ మోడల్ అంట. చాలా బాగున్నాయి, నాకు ఆ గాజులు బాగా నచ్చినాయి. ఇంకా ఇట్లా వచ్చినారా, ఇట్లా పెట్టించుకుంటున్నారు. ఇట్లా ప్లెయిన్ వచ్చి మధ్యలో ఈ గాజులు వేస్తున్నారు. వదిన మరదల గాజులు ఇవే వచ్చినాయి, నేనైతే ఇవే పెడుతున్నాను అని చెప్తున్నా ఆంటీ. ఇంకా సరే ఒకసారి సెట్ చేసి చూడండి ఎట్లా ఉంటాయో చూద్దామని అంటే సెట్ చేస్తుంది అనమాట. ఈ గాజుల పండుగ మహారాష్ట్రలో జరుపుకుంటారు. పుష్య మాసంలో నెల రోజులు, ఒక నెల నుంచి 2 నెలల వరకు జరుపుకుంటారు. చాలా బాగా జరుపుకుంటారు. వదిన మరదల మధ్యలో ఎటువంటి దిష్టి ఉన్నా, కీడు ఉన్నా ఆ గాజుల మీద పోతుంది అనేసి ఎవ్రీ ఇయర్ పుష్యమాసంలో మహారాష్ట్రలో జరుపుకుంటారు. ఇప్పుడు అట్లనే మన తెలంగాణలో కూడా ఈ గాజుల పండుగ అయితే జరుపుకుంటున్నారు. ఆంటీ అయితే బ్యాంగిల్స్ అయితే సెట్ చేస్తుంది. ఫస్ట్ నేను గ్రీన్ కలర్ వి సెట్ చేయించిన కదా, అదే ఓకే అని చెప్తే అయిపోతుంది కదా. ఆంటీకి ఇగో రెడ్ కలర్ ఇట్లా ఉన్నాయన్నమాట. గ్రీన్ కలర్ చాలా బాగా అనిపించినాయి. కానీ పానం ఎక్కడ ఊకుంటది, మళ్ళీ నెక్స్ట్ ఇంకెట్లుంటుందో అని చూడాలని ఉంటది కదా. నాకు గ్రీన్ కలర్ ఏమొద్దా అంటే వేరే కలర్ వి కావాలని రెడ్ కలర్ సెట్ చేయించిన. నాకు ఆ రెడ్ కలర్ వి నచ్చలేదు, గ్రీన్ కలర్ వే నచ్చినాయి. వద్దు అంటే నాకు ఈ రెడ్వి, నాకు గ్రీన్ కలర్ వే కావాలని మళ్ళీ చెప్పిన. మళ్ళీ గ్రీన్ కలర్ మళ్ళీ సెట్ చేస్తుంది ఆంటీ. తినేం ఆడపడుచు, చిన్న ఆడపడుచు, నాకు 2 ఆడపడుచులు, తిని వచ్చేసి చిన్న ఆడపడుచు అనమాట. ఇంకా ఆంటీ మళ్ళీ గ్రీన్ కలర్ అయితే సెట్ చేస్తుంది. మీరు మీ వదినలకి మరదలకి గాజులు వేపించారా నాకైతే కామెంట్ లో షేర్ చేయండి. మీ సైడ్ ఇట్లా నడుస్తుందా? మా సైడ్ అయితే నడుస్తుంది. ఇంకా ఫైనల్ గా ఇట్లా సెట్ చేసింది ఆంటీ అయితే బ్యాంగిల్స్ అయితే. ఇంకా నేను కూడా వెళ్ళలేదు, మా మరదలకి వేయనిక నేను కూడా వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తారో తెలియదు కానీ వెళ్ళాలి. ఇంకా బ్యాంగిల్స్ అయితే మొత్తానికి అయితే సెట్ చేయించుకున్నాను. గ్రీన్ కలర్ సెట్ చేయించి ఇంకా ప్యాకింగ్ అయితే చేయించేసిన. ఒట్టి గాజులు చూసేస్తే పానం ఒకటి. ఇంకా ఇంకేమైనా ఉన్నాయేమో, ఇంకేమైనా జ్యువెలరీ ఉన్నాయేమో చూపి ఆంటీ అని చెప్పిన. ఇంకా జ్యువెలరీ కూడా చూపిస్తుంది. చాలా బాగున్నాయి ఇవైతే. షార్ట్స్ ఉన్నాయి, షార్ట్వి ఉన్నాయి, లాంగ్వి ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఒక్కొక్క తీరు, ఒక్కొక్క ఐటమ్, ఒక్కొక్క మోడల్ ఉన్నాయి అనమాట. కలర్ఫుల్ గా ఇది పర్పుల్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. షార్ట్ ఇది. ఈ గ్రీన్ కలర్ ఏమో లాంగ్, ఆ పింక్ కూడా లాంగే. లాకెట్స్ చాలా బాగా వచ్చినాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఆంటీ ట్రెండింగ్ లో ఏ మోడల్ ఉంటే ఆ మోడల్ వేస్తుంది అనమాట. ఎవరికన్నా కావాలంటే కామెంట్ లో షేర్ చేయండి, వాట్సాప్ లింక్ షేర్ చేస్తాను. ఏదైనా షాప్ లోకి వెళ్తే మనకేసింది మనం చూడం కదా, మళ్ళీ పక్క డబ్బాలు ఏమున్నాయని చూస్తాము. ఆంటీ అన్ని కదా మాడేసింది కదా, కానీ నా పానం ఆ డబ్బాలు ఇంకేమున్నాయా అనే కదా. ఇగో ఈ డబ్బాల మొత్తం అన్ని తీసి చూస్తున్నాను. మీరు అట్లనే చేస్తారా? మనకేసిన వాటి మీద ఉండదు మనసు, ఆ పక్కన ఏమున్నాయా అని కన్ను పక్కకే పోతుంది. అందులో ఏమున్నాయా, ఇందులో ఏమున్నాయా అని అడుగుతూ చూస్తాను అనమాట. నేనైతే వేసిన దానికన్నా పక్క వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాము. అది ఇంకా బాగున్నాయేమో, వాటిని ఇంకా బాగున్నాయేమో, అవి అందులో ఇంకేదైనా వెరైటీ ఐటమ్ ఉన్నాయేమో అని చూస్తుంటాం కదా. మీరు అట్లనే చేస్తారా? ఇంకా నాకు ఏది చూసినా పర్పుల్ కలర్ కళ్ళకి అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆంటీ చూపించేది కూడా బాగుంది. 2 స్టెప్స్ అనమాట. చాలా బాగున్నది. ఈ ఐటమ్ కూడా నాకు బాగా నచ్చింది. ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా గాజులు అయితే వేసేసి మా ఆడపడుచు అయితే వెళ్ళిపోయింది. మా అల్లుడిని తీసుకురాలేదు, స్కూల్ టైం అవుతుంది సరే తనైతే ఇంకా తొందరగానే వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే గాజులు అయితే వేసుకున్నాను. చూసింది కదా, గాజులు వేసుకుంటే మస్తు కడ ఉంటది కదా ఫేసు. కలర్ బాగున్నాయి గాజులు. అందులో కాపర్వి ప్లెయిన్ ఉన్నాయి చూసిండ్రు కదా, అవి చాలా బాగున్నాయి. ఇంకా పిల్లలైతే ఇంటికైతే వచ్చేసిరు. వాళ్ళకైతే స్నాక్స్ కోసం అయితే మోరం గడ్డ అయితే ఉడకబెడుతున్నాను. వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుగా పిలుస్తారు. మోరం గడ్డ అంటారు, కందగడ్డ అంటారు, చిలకడ దుంప, స్వీట్ పొటాటో, ఇలా ఒక్కొక్క పేరుతో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మీ సైడ్ ఏమని పిలుస్తారు నాకైతే కామెంట్ లో షేర్ చేయండి. మా సైడ్ అయితే మోరంగడ్డ అని పిలుస్తారు. మీ సైడ్ ఏమని పిలుస్తారో నాకైతే కామెంట్ లో షేర్ చేయండి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు కదా. ఇది ఎక్కువగా శివరాత్రి ముందే దొరుకుతుంది, ఎప్పుడైతే దొరకదు ఈ మోరంగడ్డ అయితే. శివరాత్రి ముందు దేవుడికి ఇష్టం కదా, శివునికి ఎక్కువ ఇష్టం కదా, శివరాత్రికి పెడతారు కదా నైవేద్యంగా. శివరాత్రి ఈ 2-3 నెలల్లో బాగా దొరుకుతుంది. మరి ఇప్పుడు ఎప్పుడు దొరకదు నాకైతే తెలియదు ఇప్పుడు, ఎందుకంటే హైబ్రిడ్ వచ్చేసినాయి కదా మొత్తము. కానీ నేనైతే ఎప్పుడు శివరాత్రి ముందు అయితే చూస్తాను. ఈ మోరం గడ్డ వల్ల ఐరన్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆక్సిజన్ సరఫరా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ
మొరంగడ్డ ఎప్పుడు దొరికితే అప్పుడు తెచ్చుకొని ఒక 2 కిలోలు ఇంట్లో పెట్టుకున్నా గాని అసలకి ఖరాబ్ కాదు. మనకి నచ్చినప్పుడు ఉడకబెట్టుకొని తినొచ్చనమాట. ఉప్పు డబ్బా మనం ఏదైనా కూరలలో వేసి ఉప్పు డబ్బా మూత తీసి పెడతాం గదా! చాలా సేపు అలా తీసి పెట్టకూడదు. ఉప్పు వల్ల పాజిటివిటీ ఎంత ఉంటదో నెగటివిటీ గూడా అంతే ఉంటది. ఎమ్మటే క్లోజ్ చేయాలి అన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ చాయ్ పెట్టుకుందామనైతే పాలైతే పోస్తున్నాను. పాలు పోసి ఇంక పిల్లలకి రెడీ చేద్దాం. ఆలోపు వచ్చేసరికల్లా చాయ్ అయితదనేసైతే పాలు పోసి ఇంకా చక్కెర చాయపత్తి ఎయలేదు. పాలు హీట్ అయిన తర్వాత చక్కెర చాయపత్తి ఏద్దాం అనేసైతే ఇంకా పిల్లలు రెడీ చేద్దామనైతే రూమ్‌లోకైతే వెళ్ళాను. సమ్మర్‌లో ఎమ్మటే డైరెక్ట్ పాలల్లో చక్కెర చాయపత్తి ఏసి అయితే చాయ్ పెట్టొద్దు. ఎందుకంటే పాలు ఎప్పుడు పగిలిపోతాయో ఎప్పుడుంటదో తెలవదు గదా! అందుకే ఇంగ నేను ఆ పాలు పొయ్యి మీద పెట్టేషిన. పిల్లలకి రెడీ చేద్దామని పోయిన. వచ్చేసరికల్లా ఇంగ మోరంగడ్డ గూడా ఆల్‌మోస్ట్ ఉడికిపోయింది. కానీ పాలను మాత్రం చూస్తలేను. మోరంగడ్డ ఉడికిందా లేదా చూస్తున్నాను. చక్కెర చాయపత్తి ఎయడం మర్చిపోయినా. అవి వింకిపోయి ఇగ చూషిండ్రు గదా! పాలు మొత్తం పగిలిపోయినాయి. ఆ పగిలిపోయిన పాలే ఇంకిపోయినాయన్నమాట. జర సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టడం మర్చిపోతే ఖతం ఈ ఎండాకాలంల పాలు ఊకుకనే పగిలిపోతాయి. మళ్ళీ వేరే పాలు తీసుకొని మళ్ళీ చాయ్ పెట్టుకుంటున్నాను. అసలకే బయటకి పోతున్నా. నాకేమో మైండ్ పని చేయదాయె చాయ్ తాగంది. అందుకే మళ్ళీ చాయ్ తాగుదాం అనేసైతే మళ్ళీ వేరే పాలుంటే అప్పుడే కొనుక్కొచ్చినవి ప్యాకెటు. ఇంకా మళ్ళా ప్యాకెట్ చింపైతే చాయ్ పెట్టుకుంటున్నాను. అవి మార్నింగ్ పాలుంటే పగిలిపోయినాయి. ఇక్కడైతే ఇంక రెడీ అయిదామనైతే డ్రెస్ అయితే చూపిస్తున్నాను. ఈ డ్రెస్ ఏసుకొనైతే ఇంక రెడీ గావాలి. ఇంక మోరంగడ్డ అయితే మొత్తంకైతే ఉడికిపోయింది. పిల్లలకైతే స్నాక్స్ వాళ్ళకైతే ఇచ్చేసిన. ఇప్పుడు ఏం తినిపియకుండా తీసుకుపోయినామనుకోండి కారు ఎక్కంగానే ఆకలైతుందని అంటారు. అందుకే ఇంగ వాళ్ళు ఇది తీసిస్తే వాళ్ళు రెడీ అయ్యిర్రు. వాళ్ళకి ఇది తీసిస్తే ఇది తింటారు. నేను రెడీ అయితే అయిపోతదనైతే వాళ్ళకింక మోరంగడ్డ పొట్టు తీసేసి వాళ్ళకైతే ఇచ్చేసిన. మస్తుగా చాలా టేస్ట్ ఉంటది. కాలుతుంది. పొట్టు తీయనీకి అందుకే చిన్నగా తీస్తున్నా. నాకు చాలా బాగా ఇష్టం ఈ మోరంగడ్డ అంటే. ఇంక ఇది తీసేసి ఇది పక్కన వాళ్ళకైతే ఇచ్చేసి ఇంక పక్కన పెట్టేసి పిల్లలకైతే ఇంక మోరంగడ్డ ఇచ్చేసాను. వాళ్ళైతే అది తింటున్నారు. ఇంక నేనైతే చాయ్ అయితే రెడీ అయిపోయింది. చాయ్ తాగేసి రెడీ అయ్యి ఇంక మేమైతే బయలుదేరినాము. బోడుప్పల్‌కి వెళ్తున్నామనమాట. పిల్లలకి రెగ్యులర్ వేర్ డ్రెస్సులు లెవ్వు. మళ్ళా బయటకెళ్ళాక గూడా చానా రోజులైతుంది. జనవరి 1కెళ్ళినాం. అంటే మధ్యలో అటు ఇటు ఎళ్తున్నాం గానీ బయట తిండి తినక చాలా రోజులైతుంది. బయట తిండి తినక చాలా రోజులైతుంది. పిల్లలకు గూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి. జర బయటకట్లా ఎళ్తే మైండ్ గూడా జర రిలాక్స్ అయితది గదా! అనేసైతే బోడుప్పల్‌కైతే పోతున్నాము. పిల్లలకి రెగ్యులర్ వేర్ డ్రెస్సులు గూడా లెవ్వనమాట షార్ట్స్. అవి గూడా తీసుకొద్దాం. వాళ్ళకి ఎగ్జామ్స్, స్కూలు 10 డేస్ నుంచి ఇదే సరిపోయింది గదా! ఇంక ఈ రోజుకి ఎగ్జామ్స్ గూడా లాస్ట్ అయిపోయినాయి. ఇంక అందుకే బయటకైతే ఎళ్ళేసొద్దామనైతే బయలుదేరినాము. ఇంక సూర్యుడు గూడా గుడ్ నైట్ జెప్పి పోతున్నాడు. చిమ్మ చీకటయింది మేము పోయేసరికి. చూషిండ్రు గదా! చీకటయింది. ఇంగ మాంగళ్య దగ్గరికైతే వచ్చేసినాం. ఈ షాప్‌లో పోదామా, ఆ షాప్‌లో పోదామా అని మాంగళ్య దగ్గరకైతే వచ్చేసినాం. సీఎంఆర్‌లో గూడా బానే ఉంటుండే. సీఎంఆర్ కాలిపోయింది గదా! ఇప్పుడు. ఇంకా ఆ సీఎంఆర్‌కి కొంచెం ముందే ఉంటది మాంగళ్య. మాంగళ్యకి అందరికి దాదాపు తెలిసే ఉంటది గానీ చెప్తున్నా. ఇంగ మాంగళ్యకైతే వచ్చేసినాం. ఆ చీకట్లో గూడా మస్తు మంది పబ్లిక్కురు చూషిండ్రు గదా! అసలకి పండగలు ఉండవు. అసలకి సీజన్ అనేది ఉండదు. పండగలనేవి ఉండవు. ఎప్పుడు బట్టల షాప్‌కి పోతూనే ఉంటాం. బట్టలు కొంటూనే ఉంటామనమాట. పబ్లిక్ అంతగా అట్లా అయిపోయింది ఇప్పుడు బట్టలైతే. మస్తు మందున్నారు షాప్‌లో అయితే ఆ చీకట్లో గూడా. ఇంగా నేనైతే డ్రెసెస్ తీసుకోనీకైతే వచ్చిన. పిల్లకి ఇంకా తీసుకోలేదు అప్పటికింకా షార్ట్స్ అయితే. ఫస్ట్ ఒక 2 డ్రెస్సులు ఒకటా, రెండో కొనుక్కుంటా ప్లీజ్ అని మా ఆయనకైతే అడిగినా. ఒకటో, రెండో చూద్దామని చూద్దామైతే చూస్తున్నాను. బాగున్నాయి డ్రెసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చినియి. ఆఫర్ డ్రెస్‌ల కన్నా నాకు ఈ డ్రెస్సులు బాగా నచ్చినియన్నమాట. ఇప్పుడు ఇంగ నేను ఇగ పోతే దొరకని ఇగ భుజం మీద ఏసుకున్నవి చూషిండ్రా? అవి ఆఫర్ డ్రెస్సులు. 600కి రెండో, 700కి రెండేమో ఉన్నాయి అవి డ్రెసెస్ అయితే ఆఫర్ డ్రెస్సులు. ఇంగ క్లాత్ గూడా బానే ఉంది. ఇంకిది పక్కన పెట్టిన చూషిండ్రా? అది చాలా బాగా నచ్చింది నాకైతే. లాంగ్ లెంత్ కలర్ గూడా బావుంది. ఇంగా వెతుకుతా ఉన్నాను. ఫ్రాక్ డ్రెస్సులయితే నాకు నచ్చవు. ఫ్రాక్ టైప్‌వి ఇట్లా చిన్నగుండి రౌండ్ ఫ్రాక్ ఉంటాయి చూసిర్రా? అవి నాకు నచ్చవన్నమాట. ఏదో చిన్న పిల్లలకి అలా కొడతా వేసుకుంటే ఫ్రాక్ టైపు. అదే ఆలోచిస్తున్నా. ఈ బట్టల షాప్‌లోకి పోతే ఒక్కదాన్ని పోతే గిదే దిమాక్ ఖరాబు. దోస్తులతోని పోతే ఏ లొల్లుండదు. మా ఆయనతోని పోతేనేమో ఫోను మాట్లాడడమే సరిపోతది. ఇంకా ఎన్ని కొంటదో ఏమో, ఎన్ని బిల్లు చేస్తదో ఏమో అని మా ఆయన భయపడుతున్నట్టుండు ఎనకాల నిలబడి. నేను అదే అబ్జర్వ్ చేస్తున్నా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు. ఇంగా అదొక్క డ్రెస్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇంక దొర్లాడుతున్నా ఏ డ్రెస్ తీసుకోవాలి? ఏ డ్రెస్ బావుంటది? ఏ కలర్ బావుంటది? అని వెతుకుతా ఉన్నాను. ఇంగ ఫైనల్‌గా ఇదైతే ఇచ్చేసింది. యెల్లో అండ్ వైట్ కాంబినేషన్ అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. డిఫరెంట్‌గుంది. అంటే మోడల్ ఎప్పటిదో లేదు. నాదొక కొత్త మోడల్ గానీ, ఆ మోడల్ ఎప్పుడో వచ్చింది ఈ మోడలు. నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. వైట్ అండ్ యెల్లో కాంబినేషను. ఈ డ్రెస్ కూడా తీసుకున్నాను. ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నాను. ఇంటికొచ్చిన తర్వాత చూపిస్తాను. ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది.
పిల్లలకు కూడా తీసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. నైట్ ప్యాంట్లు, టీ షర్ట్‌లు కూడా తీసుకొని ఇక్కడికైతే శుచి రెస్టారెంట్‌కైతే వచ్చేసినాం. ఫస్టు తులిప్స్‌కి పోదాం అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు తులిప్స్‌కి పోవాలంటే కార్‌ను టర్న్ చేసుకొని మళ్ళీ పోవాలి. అప్పటికే మస్తు ట్రాఫిక్ ఉంది. ఇంగ సరేలే దీంట్లో పోదాం అనేసి అయితే దీంట్లోకైతే వచ్చాం. దీంట్లో చాలా సార్లు పోయినాంలే గానీ దీంట్లోకైతే వచ్చేసినాం. ఇంక ఇదైతే ఎవరైనా బర్త్‌డే పార్టీలున్నా, మ్యారేజ్ డే ఉన్నా అవైతే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇక్కడ గ్రీన్ కలర్‌ది మ్యాట్ ఏసి ఇట్లా డెకరేషన్ చేసి ఉంటది ఇట్లా. ఎవరి బర్త్‌డేలైనా, మ్యారేజ్ డేలైనా చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఉంటే ఇక్కడ చేసుకొని ఇంక ఇక్కడ రెస్టారెంట్‌లో తినేసి ఎళ్తారు. ఆ రోజు మేమెళ్ళిన రోజు గూడా నిన్న మేమెళ్ళిన రోజు గూడా బర్త్‌డే అయిందనమాట అక్కడ. బాగా గ్రాండ్‌గా చేసుకున్నారు వాళ్ళు. మంచిగా డెక్కులు గూడా పెడతారు, లైటింగ్ అన్నీ పెడతారనమాట. బాగా సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళైతే. ఇంక ఇక్కడైతే మా పిల్లలైతే ఫోటోస్ తీద్దామంటే ఇంక ఫోటోలకైతే ఫోజులైతే ఇస్తున్నారు. ఇంకా ఆంచెల్లి మేమైతే తిననీకైతే ఎళ్తున్నాం. బావుంటది. అంటే ఏసీది ఉంటది. ఇట్లా నాన్ ఏసీ 2 ఉంటాయన్నమాట. చిన్న చిన్నవి ఇట్లా షెడ్స్ లాగా ఉంటాయి. చూసిర్రు కదా! ఎవరి అంటే ఫ్యామిలీ రెస్టారెంట్ అన్నమాట. ఫ్యామిలీ వైస్‌గా కూర్చొని తినొచ్చు. ఇంకా ఏసీలోకి ఎందుకులే అనేసైతే మేమైతే ఇందులోకైతే వచ్చి కూర్చున్నామింకా. ఏది ఆర్డర్ జేయాలి? ఏం తింటారు? అవి డిస్కషన్ అయితే పెట్టుకుంటున్నారు మా పిల్లలు. నేను ఇది తింటా, నేను అది తింటా అనేసైతే డిస్కషన్ పెట్టుకొని ఇంకా ఆర్డర్ అయితే ఏసినాం. చికెన్ సూప్ ఆర్డర్ చేసుకోరు. మా పిల్లలకి చికెన్ సూప్ పిచ్చి ఉంటది. రాగానే చికెన్ సూప్‌ని ఆర్డర్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకిష్టము. నాకు అస్సలకి ఇష్టం ఉండది. మనకి ఓన్లీ బిర్యానీ మాత్రమే. కళ్ళ ముందు ఏవి కనిపించవు. మీరు అంతేనా? లేకపోతే అన్ని టేస్ట్ చేస్తారా? నాకైతే కామెంట్‌లో షేర్ చేయండి. నేనైతే ఏది టేస్ట్ చేయను. నాకు భయమైతది. ఏది ఎట్లుంటదో ఏమో అని. టేస్ట్‌లు ఒక్కొక్కటి డిఫరెంట్‌గా ఉంటాయి గదా! అస్సలకి ఏది టేస్ట్ చేయను. బిర్యానీ ఆర్డర్ చేషినా, బిర్యానీ తిన్ననా, వచ్చిననా అంతే నేను. ఇంగ వాళ్ళకైతే అబ్బా! ఇది కాలుతుంది, సల్లారితే బావుండు, ఇది ఎప్పుడు తినాలని పిల్లలకుంది. ఊదుతా ఉన్నారు. ఇంగ వాళ్ళైతే చికెన్ సూప్ అయితే తాగుతున్నారు. ఇంకా మా బిర్యానీ అయితే రాలేదు. నాకు మా పెద్ద బాబుకి కొంచెం బిర్యానీ పిచ్చి. ఇంక మా చిన్నోడికి అంతేముండదు. మా ఆయనకైతే ఇంక అసలకే ఉండదు. తింటాడు గానీ బిర్యానీ అంటే అంత ఇష్టపడడు. వాళ్ళిద్దరేమో రోటీస్ ఆర్డర్ చేసుకున్నారు. నేను మా పెద్ద బాబేమో బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఈ చికెన్ గూడా ఆర్డర్ చేసుకున్నారు మా పిల్లలు. వాళ్ళకిష్టం. ఈ చికెన్ పేరేమో ఉండే చికెన్ కబాబా ఏదో పేరుండే మర్చిపోయినా. నాకు ఆ చికెన్‌ల పేర్లు గుర్తుకుండవు. చికెన్ బావుంటది. కాకపోతే ఇది పేరు గుర్తులేదు మర్చిపోయినా. వాళ్ళు మంచిగా డెకరేషన్ చేసి మంచిగా ఇస్తారు గదా! ఇంట్లో మనకు తినమంటేనేమో అంత బయట ఫుడ్ తినమంటేనేమో మంచిగా పోతది గదా! నెలకొకసారి జీభ్ గుంజుతుంటది. అరే! పోవాలి రెస్టారెంట్‌కి తినాలి అని. ఇంకా ఇది గూడా తినేసిండ్రు. మళ్ళా రోటీకి ఇది ఆర్డర్ చేసుకున్నారు. మా ఆయన, మా చిన్న బాబు. ఇది ఆఫ్ఘన్ అంట. చికెన్ ఆఫ్ఘన్ అంట. అసలకి దాన్ని చూస్తే నాకు తినబుద్ధి అయితలేదు. మీరేమైనా అనుకోండి. నాకు అస్సలకి చూస్తే దాన్ని తినబుద్ధి అయితలేదు. ఆమ్లెట్ పైన మొత్తం చికెన్ అంతా ఎటెటో చేసిండ్రు. చికెన్ ఆఫ్ఘన్ అంట అది. నాకు అస్సలకి నచ్చలేదు. టేస్ట్ చూస్తే ఎట్లుంటది అనేసి అయితే ఇగో ఇదొక్క పీసే తిన్నా నేను. నాకైతే నచ్చదు. నాకు భయమైతది. కొన్ని కొన్ని ఐటెమ్స్ టేస్ట్ చేయాలన్నా నాకు భయమైతది. అందుకే మనకి బిర్యానీ తప్పించి వేరేది ఏం ఆర్డర్ చెయ్యను నేను. ఏది ఎక్కువ టేస్ట్ నేను చూడను కూడా చూడను. తింటే రోటీ పన్నీర్, రోటీ కడాయి చికెన్ అంతే. ఇవి తప్పించి నేను వేరే ఏవి తినను. నాకు కడాయి చికెన్ అంటే చాలా ఇష్టం. ఇంకా నాకు మా పెద్ద బాబుదైతే బిర్యానీ అయితే వచ్చేసింది. ఇంక మేమైతే బిర్యానీ అయితే తింటున్నామనమాట. బిర్యానీ టేస్ట్ చాలా బావుంది. పర్లేదు మంచిగానే ఇచ్చిండు. క్వాంటిటీ కూడా చాలా బాగా ఇచ్చిండు. ఇంగ బిర్యానీ ప్లేట్‌లో ఎయంగానే ఇంగ చేతిలో ఏడికిపోతాయి సక్కా ఆనియన్ కాడికే పోతాయి గదా! ఆనియన్ వేసుకొని, ఒక నిమ్మకాయ పిండేసుకొని చికెన్ బిర్యానీ తింటే ఆహా! ఏమైనా ఉంటదా? మస్తుంటది గదా! నేను జనవరి ఫస్ట్ రోజు తిన్నాను బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఆ రోజు డీమార్ట్ పైన ట్రైన్ రెస్టారెంట్‌లో తిన్నామనమాట. మళ్ళీ నిన్న అన్నమాట అంతే. మంత్లీ 1 టైమ్, 1 ½ మంత్ టైమ్ అట్లా. ఒక్కొక్కసారేమో 2 మంత్స్ గూడా అయితది. ఒక్కొక్కసారేమో 1 మంత్ అయితది. ఒక్కొక్కసారేమో 15 డేస్‌లో 2 టైమ్స్ గూడా అయితదనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క లెక్కలుంటది గదా! అదే క్వాంటిటీ చాలానే వచ్చిందని చూపిస్తున్నాను ప్లేట్‌లో. ఇంకా నేనైతే తినడం అయితే స్టార్ట్ జేషిన. బిర్యానీ తింటుంటే డిస్టర్బెన్స్ రాగూడదు. మా ఆయనేమో ఒకటే ఫోను మాట్లాడుతుంటాడు. నేను ఫోన్‌లో ఎత్తననమాట. బిర్యానీ తినాలి. ఆ టేస్ట్ అట్లుంటదనమాట. సూపరుంది బిర్యానీ మాత్రం. బాగుంది టేస్ట్ గూడా. మేము ఒకసారి పోయినప్పుడు అంత టేస్ట్ లేకుండే గానీ, ఈ రోజైతే చాలా బావుంది. ఇంకా బిర్యానీ తినడం గూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ప్లేస్ నేను ఇంతకు ముందుకు జూడలేదు. మా పిల్లలు జూషిండ్రు. ఇక్కడ బుద్ధుడు ముంగట అట్లా చేపలున్నాయన్నమాట. రెస్టారెంట్‌కి వెనకాల సైడ్ ఉంది. చేపలు ఏషిండ్రు దాంట్లో. కలర్ చేపలు వేషిండ్రు. బావుందిది. ఆ బుద్ధుడు విగ్రహం గూడా చాలా బావుంది. చుట్టూ గ్రీనరీ ఉందన్నమాట కూర్చోనీక గూడా. ఫ్యామిలీస్ వచ్చి మంచిగా కూర్చోనీకి గ్రీనరీ గూడా చాలా బావుంది. నేను ఇంతకుముందు జూడలేదు. ఇంతకుముందు కూడా ఉన్నట్టుంది గానీ నేను జూడలేదు. ఇంగ ఇక్కడ మా పిల్లలు మళ్ళీ ఈడ ఫోటోలకి ఫోజులిచ్చే మా చిన్నోనికైతే ఏడికి పోయినా కుంట పనులే ఉండాలి.
అందులో ఎట్లా చూస్తుంది చూడండి. ఆ చేపలు కదులుతున్నాయా? కదులుతలేవా? అని వాటిని ఏదో ఏదో కట్టలా తీసుకొని అగో ఆ గడ్డి తీసి దాని మీద ఏస్తున్నాడు. ఏదో రాయి తీసి దాని మీద ఏస్తున్నాడు. మస్తు కొంటే ఏమున్నా వానికి మెకానిక్ లాగా ఉండాలన్నమాట. అన్ని రిపేర్‌లు చేస్తుంటాడు. ఇంగా అయిపోయింది తిన్నరు. తిన్నదాకా దాకా ఎగురుకుంటా అయితే మళ్ళీ పోతున్నారన్నమాట కారు ఎక్కనీక. అసలు ఉరుకులాడుతూనే ఉంటారు. వాళ్ళకైతే కాళ్ళు గుంజవసలకి. ఇది ఇంకో సైడ్ అన్నమాట. రెస్టారెంట్ చాలా బావుంటది లోపల. ఇంకా తినేసి బయటకైతే వచ్చేసినాం. మేము ఇంటికొచ్చేసరికల్లా 9:30 అట్లా అయింది. ఇంటికొచ్చినంక అస్సలకి మళ్ళీ ఆ డ్రెసెస్ చూపియనీకి కూడా నాకైతే ఓపిక లేదనమాట. అందుకే ఇంకా డ్రెసెస్ కూడా నేనేం చూపియలేదు నైటు. ఇంకైతే మళ్ళీ మార్నింగ్ పిల్లలైతే స్కూల్‌కెళ్తే ఎళ్ళిపోయిండ్రు. వంటైతే ఏం చేయలేదు. ఇంగా పులిహోర చేసిన వాళ్ళకైతే ఎక్కడైనా వేసొస్తే అస్సలకి ఓపిక ఉండదు కదా! అసలకి వంట చేయనీకి ఓపికనే లేకుండే ఇంగ నాకైతే. వాళ్ళకి పులిహోర జెల్లయితదని పులిహోర కలిపిన బాక్స్‌లలో పెట్టిన పిల్లలకైతే స్కూల్ పంపించేసిన. ఇంకా ఈ డ్రెస్సులు తెచ్చుకున్నా అని చూపిస్తున్నా. ఇదొకటి కాలరొచ్చింది. లెంత్ మళ్ళా బెల్టొచ్చింది. మోడల్ బావుందని తీసుకున్నా. నచ్చింది కలర్ కాంబినేషన్ గూడా. ఇంకొకటొచ్చేసి వైట్ అండ్ యెల్లో చూపించిన గదా! అక్కడ షాప్‌లో గూడా. వైట్ అండ్ యెల్లో నాకిది బాగా అనిపిచ్చింది. షాప్‌లో కన్నా ఇంకా బయట గూడా అంటే కొన్ని కొన్ని డ్రెస్‌లు షాప్‌లో ఒక లెక్కలుంటాయి. ఇంటికాడ ఒక లెక్కలుంటాయి గదా! ఇందాక నేను చూపించిన డ్రెస్ షాప్‌లో ఇంకా చాలా బాగా కొట్టింది. బయట కొంచెం డల్‌గా కొడుతుంది. ఈ వైట్ అండ్ యెల్లో కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. ఇట్లా వెరైటీగా మోడల్స్ ఏస్తేనే మనకు మంచిగా అనిపిస్తది. నాకు ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క లెక్క ఉండాలి డ్రెస్ మంచిగా అనిపిస్తది. ఎందుకో ఫ్రాక్ టైప్ మోడల్స్ అంటే నాకిష్టం ఉండది. లాంగ్‌వి ఇష్టం గానీ ఆహ్, మోకాళ్ళ వరకు ఉంటాయి గదా! అవి ఇష్టం అనిపియదు నాకు చూషిండ్రు గదా! ఎంత బావుందో. ఇది గూడా లాంగ్ లెంతే తీసుకున్నాను. ఇంకొకటొచ్చేసి టాప్ అన్నమాట. ఈ టాప్ గూడా నాకు చాలా బాగా నచ్చింది. కలర్ గూడా థిక్ కలరు మంచిగుంది. ఓపెన్ టాప్‌ది. ఈ కలర్ బావుంది. గోల్డ్ అండ్ గ్రీన్ అన్నమాట. నాకు బాగా నచ్చిందిది. చూషిర్రు గదా! ఎంత బావుందో కలర్ కాంబినేషన్ గూడా. నాకక్కడ షాప్‌లో ఆమె ఇయ్యంగానే నచ్చింది. ఇంకా నేనైతే ఈ డ్రెస్సులైతే తీసుకున్నాను. ఇంటి దగ్గరికెళ్ళి ఒక్కటే డ్రెస్ తీసుకుంటా. మళ్ళీ ఇంకో డ్రెస్ ఏది తీసుకోను. ఒక్కటే డ్రెస్ తీసుకుంటా అని పోయినా. పోయి 3 డ్రెస్సులు తీసుకొచ్చిన. అసలకి డ్రెసెస్ ఎన్ని తెచ్చుకున్నా ఆగట్లేవు. ఊకుకనే ఖరాబ్ అయిపోతున్నాయి అవైతే. ఈ వాషింగ్ మిషన్‌లో వేయడం వల్లనే ఖరాబ్ అయిపోతున్నాయి. అందుకే అయితే హ్యాండ్ వాష్ చేస్తున్నా ఈ మధ్య అయితే. వాషింగ్ మిషన్‌లో ఏస్తే బట్టలైతే నాశనం అయితున్నాయి అసలకి. ఇంకా పిల్లలకైతే వాటి మీదకి చున్నీలు, లెగిన్స్. నేను ఒకవేళ చున్నీలు లేకపోతే ఎమ్మటే డ్రెస్ ఏడ కొనుక్కుంటే నాన్నే చున్నీ తెచ్చుకుంటా. మళ్ళా బయటకి పోయినాక మళ్ళా ఈ షాప్, ఆ షాప్ తిరగాలి. చున్నీలు, లెగిన్స్ అవి కూడా తెచ్చుకున్నాను. పిల్లలకైతే వీడికి 2 టీ షర్ట్‌లు, వాడికి 2 టీ షర్ట్‌లు, వీడికి 3 నైట్ ప్యాంట్‌లు, వాడికి 3 నైట్ ప్యాంట్‌లనమాట. అంతే ఎక్కడికన్నా పోతే ఊకే జీన్సే యేసుకుంటున్నారు పిల్లలు. అందుకే ఉన్నాయి అంత బాలేవు డల్ అయిపోయినాయి అనేసైతే పిల్లలకైతే నైట్ ప్యాంట్‌లు తీసుకున్నాను. క్లాత్ అయితే చాలా బావుంది. నైట్ పాయింట్స్‌దైనా, టీ షర్ట్స్‌దైనా, డ్రెసెస్‌దైనా క్లాత్ అయితే చాలా బావుంది. సింపుల్ షాపింగ్ అన్నమాట. అట్లా బయటకెళ్ళి సింపుల్‌గా ఇట్లా షాపింగ్ చేసుకొని రెస్టారెంట్‌కి వెళ్లి బయటకి అప్పుడప్పుడు ఎళ్తేనే గదా! మైండ్ రిలీఫ్ అయితది. ఊరికేనే ఇంట్లో ఉన్నామంటే ఏముండదు. పిల్లలకు గూడా మైండ్ కొంచెం రిలీఫ్ అయితది గదా! అట్లా బయటకెళ్తుంటే. అట్లా సింపుల్‌గా బయటకైతే ఎళ్ళేసి వచ్చినామన్నమాట. వీడియోకి మాత్రం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతోని మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. బై బై.